హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ బయోమాలిక్యూల్స్. సో ఈ బయోమాలిక్యూల్స్ నుంచి మనకు 16 మార్క్స్ అన్నవి షార్ట్గా వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో బయోమాలిక్యూల్స్ అన్నది ఎన్సీఆర్టీ నుంచి లైన్ టు లైన్ ప్రతి ఒక్క సెంటెన్స్ మీకు అర్థమయ్యి చదివితే మాత్రం 16 మార్క్స్ మాత్రం మీకు ష్యూర్గా గ్యారంటీగా వస్తాయి. సో లాస్ట్ 5 years అనాలిసిస్ చూసుకుంటే 2022లో 3 questions, 2023లో 1 question వచ్చింది, 2024లో మాత్రం 6 questions వచ్చాయి. అంటే 24 మార్క్స్ అన్నది ఇదే చాప్టర్ నుంచి మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. 2025 నుంచి కూడా 4 to 5 questions అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే నియర్లీ 20 మార్క్స్ అన్నది మీరు సేఫ్గా ఈ చాప్టర్ నుంచి తెచ్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్లేలిస్ట్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే బయాలజీలో ఈజీగా 360/360 అనేది స్కోర్ చేయగలరు. సో వచ్చేసరికి కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఎనీ సెల్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెల్లో ఆ సెల్ లోపల ఉండే కెమికల్ కాంపోజిషన్ ఏంటో తెలుసుకోవడానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. అదేంటంటే ఏదైనా ఒక లివింగ్ టిష్యూ, అంటే మనం వెజిటేబుల్ సెల్ అయినా తీసుకోవచ్చు ఆర్ లివర్ సెల్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఒక లివింగ్ టిష్యూని మనం ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్తో గ్రైండ్ చేయాలి. ఫస్ట్ గ్రైండ్ చేశాక ఏదైతే థిక్ స్లర్రీ ఫామ్ అవుతుందో ఆ స్లర్రీని చీజ్ క్లోత్తో స్ట్రెయిన్ చేయాలి. ఇలా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే మనకి 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ చూస్తున్నారు, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ చూస్తున్నారు. సో ఆ 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ కనిపించాయి. 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటంటే యాసిడ్ సొల్యూబుల్ పూల్ అండ్ యాసిడ్ ఇన్సొల్యూబుల్ పూల్. అంటే ఇప్పుడు యాసిడ్ సొల్యూబుల్ పూల్ అంటే ఏవైతే ఫిల్ట్రేట్ చేశాక కిందకి వెళ్ళిపోయాయో దాన్ని ఫిల్ట్రేట్ అంటారు. వాటిని యాసిడ్ సొల్యూబుల్ పూల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏవైతే స్ట్రెయిన్ చేశాక ఈ పైనే ఉండిపోయాయో వాటిని రిటెంటేట్ అంటారు. యాసిడ్ ఇన్సొల్యూబుల్ పూల్ అని కూడా పిలుస్తారు. ఏవైతే సబ్స్టెన్సెస్ అండ్ ఏవైతే కెమికల్ కాంపౌండ్స్ మన బాడీలో ఉంటాయో వాటిని కార్బన్ కాంపౌండ్స్ని బయోమాలిక్యూల్స్ అంటుంటాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, కంపారిజన్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద నాన్ లివింగ్ అండ్ లివింగ్ మ్యాటర్. సో ఎన్సీఆర్టీలో ఒక లైన్ ఇచ్చాడు. ఏంటంటే అది ఎవ్రీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే ఏవైతే ఎలిమెంట్స్ ఏవైతే ఎర్త్ క్రస్ట్లో మనం చూడగలుగుతున్నామో హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, ఇవన్నీ హ్యూమన్ బాడీలో కూడా కనిపిస్తాయి ఎక్సెప్ట్ సిలికాన్. సిలికాన్ అన్నది ఎర్త్ క్రస్ట్లో కనిపిస్తుంది, బట్ హ్యూమన్ బాడీలో మనకి నెగ్లిజిబుల్. అండ్ ఇన్ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు ఏదైనా ఒక లివింగ్ టిష్యూని బర్న్ చేశాక ఏదైతే యాష్ ఫామ్ అవుతుందో యాష్లో ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అంటే ఆ సెల్లో ఏదైతే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వాటర్ కాంపౌండ్స్. బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి? All the carbon compounds that we get from the living tissues can be called as biomolecules. ఏవైతే కార్బన్ కాంపౌండ్స్ మనం సెల్స్ నుంచి లివింగ్ టిష్యూస్ నుంచి చూస్తున్నామో వాటిని బయోమాలిక్యూల్స్ అంటారు. బయోమాలిక్యూల్స్ మోస్ట్లీ 2 types, బయోమైక్రోమాలిక్యూల్స్, బయోమాక్రోమాలిక్యూల్స్. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్లో చూసినట్టు యాసిడ్ సొల్యూబుల్ పూల్ అంటే ఫిల్ట్రేట్ని మనం బయోమైక్రోమాలిక్యూల్స్ అంటుంటాం. యాసిడ్ ఇన్సొల్యూబుల్ కాంపౌండ్స్ అంటే రిటెంటెంట్ని మనం బయోమాక్రోమాలిక్యూల్స్ అంటాం. అంటే ఇప్పుడు యాసిడ్ సొల్యూబుల్ పూల్స్ అంటే ఏవైతే కిందకి వెళ్ళిపోయాయో వాటికి లో మాలిక్యులర్ వెయిట్ ఉంటాయి. అంటే 18 to 800 డాల్టన్స్ ఉండే మాలిక్యులర్ వెయిట్ని యాసిడ్ సొల్యూబుల్ కాంపౌండ్స్ అంటుంటాం. ఇప్పుడు యాసిడ్ ఇన్సొల్యూబుల్ కాంపౌండ్స్ అంటే ఏవైతే రిటెంటెడ్ పైన ఉండిపోయాయో వాటికి హయ్యర్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది, అబోవ్ 1000 డాల్టన్స్. సో వాటిని బయోమాక్రోమాలిక్యూల్స్ అంటుంటాం. బయోమైక్రోమాలిక్యూల్స్ అన్నవి కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్, సెకండరీ మెటబాలైట్స్. వెరాస్ బయోమైక్రోమాలిక్యూల్స్కి వచ్చేసరికి ప్రోటీన్స్, పాలిసాకరైడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, లిపిడ్స్. సో ఇక్కడ మీరు ఒక ఎక్సెప్షన్ని చూడొచ్చు, లిపిడ్స్కి మోస్ట్లీ మాలిక్యులర్ వెయిట్ అన్నది 18 to 800 డాల్టన్స్ ఉంటుంది. బట్ అయినా సరే ఇది బయోమాక్రోమాలిక్యూల్స్లోనికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెల్ మెంబ్రెయిన్లో
ప్రజెంట్ అయ్యేది మోస్ట్లీ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటుంటాయి. సో ఆ సెల్ మెంబ్రెయిన్లో ఫాస్ఫోలిపిడ్స్ ఏవైతే ఉంటాయో మనం గ్రైండ్ చేసే టైంలో ఆ ఫాస్ఫోలిపిడ్స్ అన్నవి మోస్ట్లీ వెసికల్స్గా ఫామ్ అయిపోతాయి. ఒక వెసికల్స్ అండ్ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి అవి హయ్యర్ మాలిక్యులర్ వెయిట్గా బయోమైక్రోమాలిక్యూల్స్ అంటే యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్లోనే ఉండిపోతాయి. అండ్ వేరే రీజన్ లిపిడ్స్ అన్నవి వాటర్ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ మోస్ట్లీ యాసిడ్ ఇన్సాల్యుబుల్లోనే ఉండిపోతాయి. అందుకే లిపిడ్స్ని మనం మాలిక్యులర్ వెయిట్ 18 to 800 ఉన్నా సరే బయోమైక్రోమాలిక్యూల్స్గా కన్సిడర్ చేస్తాం. చూడొచ్చు, ఇప్పుడు ఏదైనా ఒక సెల్ లోపల ఉండే కన్స్టిట్యూయెంట్స్ అంటే సైటోప్లాజ్మిక్ కన్స్టిట్యూయెంట్స్ మోస్ట్లీ బయోమైక్రోమాలిక్యూల్స్ అవుతాయి. అండ్ సెల్ మెంబ్రెయిన్లో ఉండే కన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిపిడ్స్ కింద వస్తాయి, ఫాస్ఫోలిపిడ్స్. బయోమైక్రోమాలిక్యూల్స్, ఫస్ట్ మనం బయోమైక్రోమాలిక్యూల్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే మైక్రోమాలిక్యూల్స్ అంటే లో మాలిక్యులర్ వెయిట్ అండ్ యాసిడ్ సొల్యూబుల్ పూల్లో ఉంటాయి. ఫస్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ కార్బోహైడ్రేట్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి: మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే 1 కార్బన్ ఉన్న షుగర్ని మోనోసాకరైడ్స్ అంటారు. ఒలిగోసాకరైడ్స్ అంటే 2nd కార్బన్ నుంచి 9th కార్బన్ వరకు ఉన్న షుగర్స్ అన్నిటిని ఒలిగోసాకరైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ రాఫినోస్. పాలీసాకరైడ్స్ అంటే ఏవైతే షుగర్స్లో 9 కార్బన్స్ కంటే ఎక్కువ ఉండే షుగర్స్ని పాలీసాకరైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ స్టార్చ్ అండ్ సెల్యులోస్. సో కార్బోహైడ్రేట్స్ అన్నది మనం మోస్ట్లీ 3 టైప్స్గా చూస్తుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ షుగర్స్. సో ఈ షుగర్స్ అన్నవి 2 టైప్స్, రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్. బేస్డ్ ఆన్ వాట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక షుగర్కి ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటే వాటిని రెడ్యూసింగ్ షుగర్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక షుగర్కి ఫ్రీ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ గ్రూప్ లేకపోతే, అది దేనికి బైండ్ అవ్వలేకపోతే నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటారు. బెనెడిక్ట్స్ టెస్ట్ అన్నది ఒకటి ఉంటుంది. ఏదైతే షుగర్ బెనెడిక్ట్స్ టెస్ట్ ఇస్తుందో వాటిని రెడ్యూసింగ్ అంటారు. ఏవైతే బెనెడిక్ట్స్ టెస్ట్ ఇవ్వదో దాన్ని నాన్ రెడ్యూసింగ్ అంటారు. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోనోసాకరైడ్స్ అన్నీ రెడ్యూసింగ్ కిందన వస్తాయి, డైసాకరైడ్స్ అన్నీ రెడ్యూసింగ్ కిందన వస్తాయి ఎక్సెప్ట్ సుక్రోజ్ ఈజ్ అ నాన్ రెడ్యూసింగ్. సుక్రోజ్కి ఫ్రీ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ గ్రూప్ ఉండదు. సో సుక్రోజ్ అన్నది నాన్ రెడ్యూసింగ్. సో పాలీసాకరైడ్స్ అన్నీ మోస్ట్లీ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మైక్రోమాలిక్యూల్ ఏమొచ్చి అమైనో యాసిడ్స్ కూడా యాసిడ్ సొల్యూబుల్ పూల్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే వాటి మాలిక్యులర్ వెయిట్ అనేది 18 to 800 లోపలే ఉంటుంది కాబట్టి. మోస్ట్లీ అమైనో యాసిడ్స్ అన్నది మనకి 2 టైప్స్ ఆన్ బేసిస్ ఆఫ్ సింథసిస్. అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ నుంచి వస్తుంది. ఆన్ బేసిస్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే అమైనో యాసిడ్స్లో ఆ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని బేసిడ్గా మనకి 3గా డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ మనం బేసిస్ ఆఫ్ సింథసిస్ గురించి మాట్లాడుకుందాం. సింథసిస్ అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, సెమీ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఏవైతే అమైనో యాసిడ్స్ మన బాడీకి ఎసెన్షియల్ వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ల్యూసిన్ అండ్ మిథియోనైన్. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎసెన్షియల్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి మన బాడీ ప్రొడ్యూస్ చేయదు. సో మనం ఎక్స్టర్నల్గా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని మనం తీసుకోవాలి. ఆన్ బేసిస్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక అమైనో యాసిడ్కి ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది, ఒక అమైనో గ్రూప్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ అండ్ ఒక ఆర్ గ్రూప్. సో ఇక్కడ ఆర్ గ్రూప్, ఈ ఆర్ గ్రూప్లో ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో దాని బేసిస్గా మనం అమైనో యాసిడ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం: ఎసిడిక్, న్యూట్రల్, బేసిక్ అమైనో యాసిడ్స్. ఇప్పుడు ఏదైనా ఒక అమైనో యాసిడ్స్కి ఆర్ గ్రూప్లో యాసిడ్ యాడ్ చేస్తే ఎసిడిక్ అమైనో యాసిడ్ అవుతుంది. న్యూట్రల్ అంటే ఎసిడిక్ కాన్సన్ట్రేషన్ అండ్ బేసిక్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటే దాన్ని న్యూట్రల్ అమైనో యాసిడ్ అంటారు. బేసిక్ అమైనో యాసిడ్స్ అంటే ఇప్పుడు ఈ ఆర్ గ్రూప్లో బేసిక్ గ్రూప్ని యాడ్ చేయడం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఎసిడిక్ అమైనో యాసిడ్స్కి ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. సో న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటే సేమ్ కాంపోజిషన్ ఆఫ్ అసిడిక్ అండ్ బేసిక్ ఉంటాయి అమైనో యాసిడ్స్లో. ఎగ్జాంపుల్
గ్లైసిన్, అలెనైన్, ఫినైలెనలైన్, టైరోసిన్, సిస్టైన్, మిథియోనైన్, సిరైన్, థ్రియోనైన్. సో బేసిక్ అమైనో యాసిడ్స్ మళ్ళీ ఆర్జినైన్, లైసిన్, హిస్టిడిన్, ట్రిప్టోఫాన్. సో ఆలిఫాటిక్ అమైనో యాసిడ్స్ అంటే ఓపెన్ చైన్, ఓన్లీ వితౌట్ సైక్లిక్ కాంపౌండ్స్, ఏ సైక్లిక్ కాంపౌండ్స్ లేకుండా ఓన్లీ ఓపెన్ చైన్గా అమైనో యాసిడ్ ఉంటే దాన్ని ఆలిఫాటిక్ అమైనో యాసిడ్ అంటారు. ఆరోమాటిక్, ఏదైనా బెంజిన్ రింగ్ అన్నది ఆర్ గ్రూప్గా అయితే యాసిడ్లో ఉంటే దాన్ని అరోమాటిక్ అంటారు. సల్ఫర్ అమైనో యాసిడ్ అండ్ హైడ్రాక్సిక్ అమైనో యాసిడ్. సో ఇక్కడ మీరు సల్ఫర్ అమైనో యాసిడ్స్కి 2 ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, మిథియోనైన్ అండ్ సిస్టిన్. నెక్స్ట్ మైక్రోమాలిక్యూల్ ఏమొచ్చి మెటబాలైట్స్, లైక్ ప్రైమరీ మెటబాలైట్స్ అండ్ సెకండరీ మెటబాలైట్స్. సో ఇవి కూడా యాసిడ్ సొల్యూబుల్ పూల్లోకి వస్తాయి. మెటబాలైట్స్ అంటే ఏంటి? మెటబాలైట్స్ ఆర్ ది ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ద సెల్ యూజ్డ్ ఇన్ మెటబాలిక్ రియాక్షన్స్. మన బాడీలో ఏవైతే మెటబాలిక్ రియాక్షన్స్ అవుతాయో ఆ ఫంక్షన్స్ చేసేవి ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ని మెటబాలైట్స్ అంటారు. ఇవి మోస్ట్లీ 2 types, ప్రైమరీ మెటబాలైట్స్ అండ్ సెకండరీ మెటబాలైట్స్. సో ప్రైమరీ మెటబాలైట్స్ అన్నవి మోస్ట్లీ మనకి యానిమల్ టిష్యూస్లో కనిపిస్తాయి. సెకండరీ మెటబాలైట్స్ నుంచి మనకి మోస్ట్లీ ప్లాంట్ టిష్యూస్లో కనిపిస్తాయి. సో ప్రైమరీ మెటబాలైట్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ నార్మల్ గ్రోత్, రిప్రొడక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ యానిమల్ టిష్యూస్. సెకండరీ మెటబాలైట్స్, దీస్ ఆర్ ది బై ప్రొడక్ట్స్ ఆఫ్ మేజర్ మెటబాలిక్ రియాక్షన్స్. ఇవి బై ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ రబ్బర్, essential oils, antibiotics. These are ecologically important. Secondary metabolites అన్నది ecologicalగా ఇంపార్టెంట్, జనరల్లీ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, ఫంగల్ అండ్ మైక్రోబియల్ సెల్స్. ఇవి నార్మల్ గ్రోత్కి ఇంపార్టెంట్ ప్రైమరీ మెటబాలైట్స్. సో ఎన్సీఆర్టీలో మీకు ఒక టేబుల్ ఇచ్చాడు సెకండరీ మెటబాలైట్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావచ్చు. సో టేబుల్ని గుర్తుపెట్టుకోండి. పిగ్మెంట్స్ అంటే 2 types, కెరటనాయిడ్స్, యాంథోసైనిన్, ఆల్కలాయిడ్స్, టెర్పినాయిడ్స్, టాక్సిన్స్, లెసిథిన్స్, డ్రగ్స్, పాలిమరిక్. ఇవి మ్యాచింగ్ కిందన మీకు రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ 2 tables కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రతి టేబుల్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. టేబుల్స్ ఇచ్చాడు అంటే టేబుల్స్ నుంచి మ్యాచింగ్ క్వశ్చన్స్ మోస్ట్లీ వస్తాయి. సో యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ ఎ సెల్ లోపల ఏదైనా ఒక సెల్ లోపల ఏదైనా బయోమాలిక్యూల్స్ కాంపోజిషన్ ఏంటో చూద్దాం. వాటర్ 70 to 90% ఉంటుంది, ప్రోటీన్స్ 10 to 15%, కార్బోహైడ్రేట్స్ 3%, లిపిడ్స్ 2%, న్యూక్లిక్ యాసిడ్స్ 5 to 7%, అయోన్స్ 1%. ఇప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే, అండ్ మీరు ఇలా గుర్తుపెట్టుకోకపోయినా కాంపోజిషన్ ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాటర్కి ఎక్కువ ఉంది, తర్వాత ప్రోటీన్కి, తర్వాత న్యూక్లిక్ యాసిడ్, తర్వాత కార్బోహైడ్రేట్, తర్వాత లిపిడ్, తర్వాత అయాన్స్. ఆర్డర్ అడుగుతాడు ఏదైనా ఒక క్వశ్చన్లో, ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ ఆర్డర్లో అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అయాన్స్. అండ్ సమ్ ప్రోటీన్స్ అండ్ దర్ ఫంక్షన్స్. ఏవైతే కొన్ని ప్రోటీన్స్ మన బాడీలో ఉన్నాయో వాటి ఫంక్షన్స్. కొలాజన్, ఇంటర్సెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్, ట్రెప్సిన్, ఎంజైమ్, ఇన్సులిన్, హార్మోన్, యాంటీబాడీ, ఫైట్స్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్, రిసెప్టార్స్, సెన్సరీ రిసెప్షన్స్, GLUT4. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది బయోమాక్రోమాలిక్యూల్స్. అంటే బయోమాక్రోమాలిక్యూల్స్ అంటే హై మాలిక్యులర్ వెయిట్, అంటే వీటి మాలిక్యులర్ వెయిట్ అనేది గ్రేటర్ దాన్ 10,000 అవుతుంది, హై మాలిక్యులర్ వెయిట్. అండ్ ఇవి యాసిడ్ ఇన్సొల్యూబుల్, అంటే మనకి రిటెంటెంట్లో ఫామ్ అవుతుంది బయోమైక్రోమాలిక్యూల్స్ అనేవి. సో బయోమైక్రోమాలిక్యూల్స్లో ఫస్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే ఏంటి? మన బాడీలో మోస్ట్లీ మనం ప్రోటీన్స్ చూస్తుంటాం. దీస్ ఆర్ పాలీపెప్టైడ్స్. అంటే ఏదైనా ఒక అమైనో యాసిడ్కి మధ్యన బాండ్ ఫామ్ అయితే దాన్ని పెప్టైడ్ బాండ్ అంటారు. సో అలాంటి మోస్ట్లీ అమైనో యాసిడ్ బాండ్ ఫామ్ అయ్యి మోర్ అమైనో యాసిడ్స్ మోర్ పాలీపెప్టైడ్గా ఫామ్ అయితే పాలీపెప్టైడ్స్ని మనం మోస్ట్లీ ప్రోటీన్స్ అంటుంటాం. దీస్ ఆర్ ది లాంగ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ జాయిండ్ బై పెప్టైడ్ బాండ్స్. ఈచ్ ప్రోటీన్ ఈజ్ అ హెటిరోపాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్. ఎందుకంటే ఒక్కొక్క అమైనో యాసిడ్ ఇంకో డిఫరెంట్ అమైనో యాసిడ్తో బాండ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక అమైనో యాసిడ్ సేమ్ అమైనో యాసిడ్తో బాండ్ అయినా
ఆ అమైనో యాసిడ్ సీక్వెన్స్లో ఖచ్చితంగా డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. మనకి మోస్ట్లీ 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఆ 20 అమైనో యాసిడ్స్ ప్రోటీన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఒక్క అమైనో యాసిడ్ వేరే అమైనో యాసిడ్కి బాండ్ అవుతుంది, అది వేరే దానికి అవుతుంది, అది వేరే దానికి అవుతుంది. సో దీస్ ఆర్ ది హెటిరోపాలిమర్స్. సేమ్ అమైనో యాసిడ్స్ అనేవి బౌండ్ అవ్వవు ఇన్ అ పాలీపెప్టైడ్. ఇప్పుడు ఏదైనా ఒక పాలీపెప్టైడ్ చైన్లో, అమైనో యాసిడ్ పాలీపెప్టైడ్ చైన్లో 2 టర్మినల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ N టర్మినల్, దిస్ ఈజ్ C టర్మినల్. ద ఫస్ట్ అమైనో యాసిడ్ ఏదైనా ఒక పాలీపెప్టైడ్ చైన్లో ఫస్ట్ అమైనో యాసిడ్ దగ్గర ఉండే టర్మినల్ N టర్మినల్, ఇది C టర్మినల్. లెఫ్ట్ సైడ్ ఎండింగ్ని నాన్ రెడ్యూసింగ్ ఎండ్ అంటారు, రైట్ సైడ్ ఎండింగ్ని రెడ్యూసింగ్ ఎండ్ అంటారు. ఇవన్నీ ఎన్సీఆర్టీ లైన్స్. మీరు ఎన్సీఆర్టీ లైన్స్ అంత బాగా చదువుకుంటే క్వశ్చన్స్ అంత ఈజీగా సాల్వ్ అవుతాయి. దీస్ ఆర్ 4 types ఆఫ్ స్ట్రక్చరల్స్ ఇన్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్స్ని స్ట్రక్చరల్ వైజ్గా మనం 4 typesగా డివైడ్ చేస్తాం. అవి ఏంటో చూద్దాం. 4 types: ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెరిషియరీ స్ట్రక్చర్ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ద పొజిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ అ ప్రోటీన్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాలీపెప్టైడ్ చైన్ అనేది లీనియర్గా ఫామ్ అవుతుంది. ఇవి అమైనో యాసిడ్స్, ఇది పాలీపెప్టైడ్ బాండ్. ఏదైనా అమైనో యాసిడ్స్ అనేవి లీనియర్గా ఫామ్ అయితే దాని సీక్వెన్స్ అన్న అమైనో యాసిడ్ మనకి తెలుస్తుంది. సెకండరీ స్ట్రక్చర్, దీస్ ఆర్ 3 types. 3 types ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్: ఆల్ఫా హెలిక్స్, బీటా హెలిక్స్ అండ్ కొలాజన్ హెలిక్స్. దీస్ టర్న్స్ ఆఫ్ హెలిసెస్ అండ్ షీట్స్ ఆర్ అటాచ్డ్ బై హైడ్రోజన్ బాండ్. టెరిషియరీ స్ట్రక్చర్స్: లాంగ్ ప్రోటీన్ చైన్స్ ఈజ్ ఫోల్డెడ్ అపాన్ ఇట్స్ హోలో. ఇప్పుడు ఏవైనా ఒక ప్రోటీన్స్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ వాటంతటా వాటే నంబర్ ఆఫ్ ఫోల్డ్స్గా ఇలా ఫామ్ అయిందనుకో వాటిని టెరిషియరీ స్ట్రక్చర్ అంటారు. లైక్ ఏ హోలో ఉలెన్ బాల్ అంటే ఇలా గివింగ్ రైస్ టు టెరిషియరీ స్ట్రక్చర్. ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై సెవెరల్ బాండ్స్. అంటే వీటి లోపల చాలా బాండ్స్తో ఇది స్టెబిలైజ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బాండ్స్, అయోనిక్ బాండ్స్, వాండర్ వాల్స్ ఇంట్రాక్షన్స్, కోవాలెంట్ అండ్ హైడ్రోఫోబిక్ బాండ్. Quaternary structure. Some proteins are assembly of more than one polypeptide subunits. ఇప్పుడు ఏదైతే టెరిషియరీ స్ట్రక్చర్లో మనం ఒక బాండ్ పాలీపెప్టైడ్ సబ్యూనిట్ని చూసామో అలా 4 ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్. దీన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటాం. వీటి స్ట్రక్చర్స్ అనేవి మనం క్లియర్గా కట్గా చూద్దాం. ప్రైమరీ అన్నది చూడండి లీనియర్ షేప్లో ఉంటుంది. అంటే ఒక అమైనో యాసిడ్కి లీనియర్గా బాండ్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళి ఒక టర్మినల్ని N అంటారు, ఒక టర్మినల్ని C అంటారు. ఫస్ట్ టర్మినల్ ఈజ్ ఎండ్, లాస్ట్ టర్మినల్ ఈజ్ C. నాన్ రెడ్యూసింగ్ ఎండ్, రెడ్యూసింగ్ ఎండ్. సో ఇది మనకి క్లియర్ కట్గా సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రైమరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ అనేది బీటా ప్లేటెడ్ షీట్స్. అంటే ఏదైనా ఒక షీట్ లాగా అరేంజ్ అయి ఉంటాయి ప్రోటీన్స్. ఆల్ఫా హెలిక్స్ అంటే ఇలా ఫామ్ అవడం. ఇది రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్ అయినా ఉండొచ్చు. పాలీపెప్టైడ్ అంటే టెరిషియరీ స్ట్రక్చర్. ఇప్పుడు టెరిషియరీ స్ట్రక్చర్ అన్నది నంబర్ ఆఫ్ ఫోల్డ్స్గా ఫామ్ అయి ఉంటుంది. ఈ ఫోల్డ్స్ హైడ్రోజన్ బాండ్స్తో స్టెబిలైజ్ అయ్యి ఉంటుంది. క్వాటర్నరీ స్ట్రక్చర్స్ ఇలాంటి ఒక సబ్ యూనిట్ 4 typesగా ఫామ్ అయితే ఆ ప్రోటీన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ ప్రోటీన్లో ఉన్నట్టు. సో నెక్స్ట్ మ్యాక్రోమాలిక్యూల్ మనం మాట్లాడుకునేది న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ కూడా మనకి యాసిడ్ ఇన్సొల్యూబుల్ పూల్లోనే కనిపిస్తాయి. వీటికి కూడా హై మాలిక్యులర్ వెయిట్ అనేది ఉంటుంది, గ్రేటర్ దాన్ 10,000 Daltons. సో న్యూక్లిక్ యాసిడ్స్ అన్నవి అంటే ఏంటి? మనం మోస్ట్లీ మన బాడీలో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 2 typesగా ఉంటాయి, DNA అండ్ RNA. మనకు మోస్ట్లీ తెలిసినవి న్యూక్లిక్ యాసిడ్స్ ఇవే. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? న్యూక్లిక్ యాసిడ్ తయారవ్వాలంటే మనకి 3 types ఆఫ్ బేసెస్ కావాలి. నైట్రోజీనియస్ బేసెస్ అండ్ పెంటోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఈ 3 ఉంటే మనకి న్యూక్లిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో నైట్రోజీనియస్ బేసెస్ అంటే ఏంటి? ఇవి ఒక హెట్రోసైక్లిక్ మాలిక్యూల్స్. ఇక్కడ మనం చూడొచ్చు నైట్రోజీనియస్ బేసెస్ ఆర్ మోస్ట్లీ 2 types, ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్.
ప్యూరిన్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్, ఎడినైన్, గునైన్. పిరమిడెడ్, సిస్టైన్, థైమిన్, యురాసిల్. యురాసిల్ అన్నది మనకి ఆర్ఎన్ఏలో కనిపిస్తుంది, థైమిన్ అన్నది మనకి డిఎన్ఏలో కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఏదైనా ఒక నైట్రోజినస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్, ఈ 3 కలిపితే ఒక న్యూక్లిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఫాస్ఫేట్ గ్రూప్ లేకుండా నైట్రోజినస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్ అయితే ఈ రెండింటిని కలిపితే న్యూక్లియోసైడ్ అంటారు. సో ఈ న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ కలిపితే న్యూక్లియోటైడ్ అంటారు. న్యూక్లియోటైడ్కి న్యూక్లియోసైడ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. అంటే ఒక న్యూక్లియోటైడ్ ఫామ్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఈ 3 అన్నది కావాలి. పెంటోస్ షుగర్ అంటే డిఎన్ఏలో మనకి డిఆక్సీ రైబోస్ షుగర్ అనేది కనిపిస్తుంది, ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్ అనేది కనిపిస్తుంది. ఈ షుగర్ని నైట్రోజినస్ బేస్తో కలిపి ఫాస్ఫేట్ గ్రూప్తో మనకి న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక్క న్యూక్లియోటైడ్ అన్నీ కలిస్తే వాటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటారు. మనకు మోస్ట్లీ మనం చూసేది డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఇది సింగిల్ స్ట్రాండెడ్. సో మనం ఇక్కడ ఇది ఒక పాలీ న్యూక్లియోటైడ్ చూడొచ్చు. డిఎన్ఏ అంటే 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ అనేది చూడొచ్చు. ఇది ఒక పాలీన్యూక్లియోటైడ్ చైన్, ఇది ఒక పాలీన్యూక్లియోటైడ్ చైన్. సో పాలీన్యూక్లియోటైడ్ చైన్స్తో ఫామ్ అయ్యేది న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు నైట్రోజినస్ బేసెస్ ఎడినైన్ అంటే డబల్ సైకిల్, 2 సైకిల్స్ ఉంటే ఎడినైన్ అని గుర్తుపెట్టుకోండి. ఎడినోసిన్ అంటే ఏదైనా ఒక నైట్రోజినియస్ బేస్ ఎడినైన్కి షుగర్ యాడ్ చేస్తే ఎడినోసిన్ అంటారు. సో మనం ఇక్కడ ఒక రైబోస్ షుగర్కి ఎడినైన్ అన్నది యాడ్ చేసాం, సో దీన్ని ఎడినోసిన్. ఎడినెలిక్ యాసిడ్, ఇప్పుడు ఏదైనా ఒక న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తే న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. న్యూక్లియోటైడ్ అంటే ఎడినెలిక్ యాసిడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది నైట్రోజినస్ బేస్కి షుగర్ యాడ్ చేస్తే న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తే న్యూక్లియోటైడ్. నైట్రోజినియస్ బేస్ యురాసిల్, ఇది మీరు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే అడగచ్చు. న్యూక్లియోసైడ్స్ అంటే ఏదైనా ఒక నైట్రోజినస్ బేస్కి ఒక షుగర్ యాడ్ చేయాలి. దిస్ ఇస్ నైట్రోజినస్ బేస్ అండ్ ఇది షుగర్, సో ఇది న్యూక్లియోసైడ్. దీనికి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తే న్యూక్లియోటైడ్. పాలీసాకరైడ్స్, ఈ పాలీసాకరైడ్స్ కూడా పార్ట్ ఆఫ్ బయోమాక్రోమాలిక్యూల్స్. అంటే ఇది కూడా యాసిడ్ ఇన్సొల్యూబుల్ పూల్లో మనకి కనిపిస్తుంది. అంటే దీనికి కూడా మాలిక్యులర్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 డాల్టన్స్ అని అర్థం. సో పాలీసాకరైడ్స్ మనం మోస్ట్లీ వింటుంటాం. పాలీసాకరైడ్స్ అంటే ఏంటి? Polysaccharides are usually employed to polymers containing minimum of 10 monosaccharides. ఆల్రెడీ మనం కార్బోహైడ్రేట్స్ పార్ట్స్లో చూసాం, మోనోసాక్రైడ్స్, ఒలిగోసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్. సో ఆ మోనోసాక్రైడ్స్ మల్టిపుల్ మోనోసాక్రైడ్స్ అన్నీ బాండ్ ఫామ్ చేసుకొని ఒక షుగర్ ఫామ్ చేస్తే దాన్ని పాలీసాక్రైడ్స్ అంటారు. పాలీసాక్రైడ్స్ ఆర్ మోస్ట్లీ హోమోపాలీసాక్రైడ్స్, హెటెరోపాలీసాక్రైడ్స్. సో ఒకే టైప్ ఉన్న మోనోసాక్రైడ్ యూనిట్స్ అన్నీ కలిసి బాండ్ ఫామ్ చేస్తే డిఫరెంట్ మోనోసాక్రైడ్స్ అన్నీ కలిపి బాండ్ ఫామ్ చేస్తే హెటెరోపాలీసాక్రైడ్స్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. హోమోపాలీసాక్రైడ్స్కి స్టార్చ్, సెల్యులోస్, కైటిన్. హెటెరోపాలీసాక్రైడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ అన్నీ కలిపి బాండ్ ఫామ్ చేస్తే దాన్ని హెటెరోపాలీసాక్రైడ్ అంటారు. ఎగ్జాంపుల్ పెక్టిన్ అండ్ పెప్టిడోగ్లైకన్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ లిపిడ్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ మ్యాక్రోమాలిక్యూల్స్. ఇవి స్ట్రిక్ట్గా మ్యాక్రోమాలిక్యూల్స్ అన్నవి కాదు, బట్ మ్యాక్రోమాలిక్యూల్స్లోనే మనం ప్లేస్ చేస్తాం లిపిడ్స్ని. ఎందుకంటే లిపిడ్స్కి మాలిక్యులర్ వెయిట్ లో ఉంటుంది, లో మాలిక్యులర్ వెయిట్ అయితే మనం యాసిడ్ సొల్యూబుల్ పూల్లో పెట్టాలి. కానీ ఇవి వాటర్ ఇన్సాల్యుబుల్ కాబట్టి ఇవి యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్లోకి వస్తాయి. యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అంటే బయోమైక్రోమాలిక్యూల్. సో లిపిడ్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి? ఏదైనా ఒక ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్, దీస్ ఆర్ ది ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. లిపిడ్స్ అన్నవి ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మళ్ళీ 2 టైప్స్, సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ చైన్స్లో ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటే సాచ్యురేటెడ్, ఏవైనా డబల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఉంటే
అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాంపుల్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి పాల్మిటిక్ యాసిడ్ అండ్ స్టీరిక్ యాసిడ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు లిపిడ్స్ అన్నది మోస్ట్లీ 3 టైప్స్: సింపుల్, కాంపౌండ్, డిరైవ్డ్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్ ఆల్రెడీ మనం ముందు చూసాం, అండ్ వ్యాక్సెస్. కాంపౌండ్ లిపిడ్స్ అంటే ఏదైనా ఒక లిపిడ్కి వేరే ఎలిమెంట్ అన్నది అటాచ్ అయి ఉంటుంది, బాండ్ ఫామ్ చేస్తుంది. ఫాస్ఫోలిపిడ్స్ అంటే లిపిడ్స్కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయితే ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. ఇవి మోస్ట్లీ లెసిథిన్ ఎగ్జాంపుల్. మనకివి సెల్ మెంబ్రెయిన్లో చూడొచ్చు. మోస్ట్లీ ఫాస్ఫోలిపిడ్స్ అన్నవి మనం సెల్ మెంబ్రెయిన్లో చూస్తుంటాం. గ్లైకోలిపిడ్స్ అంటే లిపిడ్ ప్లస్ గ్లైకో కాంపౌండ్స్ అండ్ లైపోప్రోటీన్. సో డిరైవ్డ్ లిపిడ్స్ అంటే స్టెరాయిడ్స్, ఆయిల్స్, కెరటినాయిడ్స్. సో ఈ క్లాసిఫికేషన్ మీరు అలా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ వస్తే రావచ్చు. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్స్ చూసుకోవచ్చు. షుగర్, కార్బోహైడ్రేట్స్కి మనకు 2 స్ట్రక్చర్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు, గ్లూకోజ్ది అండ్ రైబోస్ది. సో ఇది స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అమైనో యాసిడ్స్కి 3 స్ట్రక్చర్స్ ఇచ్చారు. గ్లైసిన్ అంటే సింప్లెస్ట్ అమైనో యాసిడ్, R గ్రూప్లో ఓన్లీ హైడ్రోజన్ ఉంటుంది. అలనైన్, R గ్రూప్లో మిథైల్ గ్రూప్ ఉంటే అలనైన్, R గ్రూప్లో CH2OH ఉంటే సెరైన్. అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్ పాల్మిటిక్ యాసిడ్కి 16 కార్బన్స్ ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, అదొకటి క్వశ్చన్ వస్తుంది. గ్లిజరాల్, ట్రైహైడ్రాక్సీప్రోపెన్. గ్లిజరాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ట్రైహైడ్రాక్సీప్రోపెన్. గ్లిజరాల్ స్ట్రక్చర్. సో గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్ 2 కలిపితే లిపిడ్ అని ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు ట్రైగ్లిజరైడ్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ట్రైహైడ్రాక్సీప్రోపెన్కి OH గ్రూప్ని ఒక ఫ్యాటీ యాసిడ్తో, ఇంకో OH గ్రూప్ని ఇంకో ఫ్యాటీ యాసిడ్తో, ఇంకో OH గ్రూప్ని ఇంకో ఫ్యాటీ యాసిడ్తో రిప్లేస్ చేస్తే ట్రైగ్లిజరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో 3 ఫ్యాటీ యాసిడ్స్తో. సో ఇక్కడ R1, R2, R3 3 టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గ్లిజరాల్లో కలిసాయి కాబట్టి ఇది ట్రైగ్లిజరైడ్. ఈ స్ట్రక్చర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫాస్ఫోలిపిడ్ స్ట్రక్చర్ కూడా మనం మోస్ట్లీ సెల్ మెంబ్రెయిన్లో చూస్తుంటాం, లెసిథిన్ ఎగ్జాంపుల్. అండ్ కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అన్నది ఈ బయోమాలిక్యూల్స్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నవి ఈ టాపిక్ నుంచి మోస్ట్లీ అడుగుతున్నారు. సో ఎంజైమ్స్ అన్న టాపిక్ నుంచి మీరు ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క లైన్ క్లియర్ కట్గా చదివితే ఖచ్చితంగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోగలరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ బయోకెటలిస్ట్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రియాక్షన్, ఇప్పుడు దిస్ ఈజ్ అ సబ్స్ట్రేట్ అనుకోండి, ఇది ప్రొడక్ట్. ఇప్పుడు సబ్స్ట్రేట్ అనుకోండి, ప్రొడక్ట్ అనుకోండి. ఏదైనా ఒక సబ్స్ట్రేట్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఏదైనా ఒక కెటలిస్ట్గా యాక్ట్ చేస్తుంది. మన బయాలజికల్ రియాక్షన్స్లో, మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్లో ఏదైనా ఒక సబ్స్ట్రేట్ అన్నది ప్రొడక్ట్గా ఫామ్ అవ్వడానికి కెటలిస్ట్గా యాక్ట్ చేసేది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచేది ఎంజైమ్స్ అంటారు. సో ఈ ఎంజైమ్స్ అనేవి మన బాడీలో చాలా బయాలజికల్ యాక్టివిటీస్ని ఫాస్ట్గా అయ్యేటట్టు చూస్తుంది. సో ఈ ఎంజైమ్స్ అన్నవి ఏంటి? కెమికల్ కాంపోజిషన్ ప్రోటీన్స్. మోస్ట్లీ ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్స్ అవుతాయి, కానీ ప్రోటీన్స్ అన్ని ఎంజైమ్స్ అవ్వవు. సమ్ న్యూక్లిక్ యాసిడ్స్ దట్ బిహేవ్స్ యాజ్ ఎంజైమ్స్. కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ కూడా ఎంజైమ్స్గా బిహేవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ రైజోజైమ్. దిస్ ఈజ్ ద ఎక్సెప్షన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. These are the organic catalysts which catalyzes biochemical reactions without being utilized themselves. An active site of enzyme is a pocket in which a substrate fits. ఇప్పుడు ఏదైనా ఒక ఎంజైమ్ని మనం తీసుకున్నామంటే ఇది యాక్టివ్ సైట్ అనుకుంటే, ఏదైనా ఒక సబ్స్ట్రేట్ అన్నది యాక్టివ్ సైట్లోనే ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఎంజైమ్కి, ప్రతి ఒక్క ఎంజైమ్కి యాక్టివ్ సైట్ అన్నది ఉంటుంది. ఆ యాక్టివ్ సైట్ అంటే ఏదైనా ఒక సబ్స్ట్రేట్ బైండ్ అయ్యే ప్లేస్ని మనం యాక్టివ్ సైట్ అంటాం. సో ప్రతి ఒక్క ఎంజైమ్కి ప్రతి యాక్టివ్ సైట్ ఉంటుంది. సో ఆ యాక్టివ్ సైట్లోనే సబ్స్ట్రేట్ అన్నది ఫిట్ అవుతుంది.
సో ఒక్క ఎంజైమ్ ఒక్క మెటబాలిక్ రియాక్షన్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎంజైమ్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్, అంటే ఒక్క మెటబాలిక్ రియాక్షన్కి డిఫరెంట్ ఎంజైమ్స్ అనేది వాడుతుంటాం. మెటబాలిక్ రియాక్షన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఎంజైమ్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. Thus, enzymes through their active site catalyze the reactions at higher rate. Enzymes అన్నవి రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచుతాయి. Thus, this state, a new structure of substrate called transition state is formed. ఏదైనా ఒక ఎంజైమ్ అండ్ ప్లస్ ఒక సబ్స్ట్రేట్ ఏదైనా ఫామ్ అయితే ఈ రెండిటి కాంప్లెక్స్ అన్నది ఫస్ట్ మనకి ట్రాన్సిషన్ స్టేట్ అన్నది ఫామ్ అవుతుంది. ఆ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ప్రొడక్ట్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంజైమ్స్ అన్నవి మెటబాలిక్ రియాక్షన్స్లో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా పెంచుతుందో చూద్దాం. అంటే ఎంజైమ్స్ ఎలా వర్క్ అవుతాయి. సో అవి తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి? యాక్టివేషన్ ఎనర్జీ అంటే లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ కెమికల్ రియాక్షన్ ఆన్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఇన్ కెమికల్ సిస్టమ్ ఆర్ ఇన్ ఏ రియాక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక కెమికల్ సిస్టంలో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ అన్నది జరగాలంటే ఎట్లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ అనేది అవసరం. సో ఇక్కడ మనం చూస్తున్నాం పొటాన్షియల్ ఎనర్జీకి ప్రోగ్రెసివ్స్ ఆఫ్ రియాక్షన్కి గ్రాఫ్. ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్ట్రేట్ ఒక ప్రోడక్ట్గా చేంజ్ అవ్వాలనుకుంటే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఎనర్జీ, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆ రియాక్షన్కి కావాలి. సో ఆ రియాక్షన్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో మనకి ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ చూడొచ్చు, విత్ ఎంజైమ్ చూడొచ్చు. సో ఎంజైమ్ ఏం చేస్తుందంటే యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్లో ఏదైనా ఒక రియాక్షన్ ఫాస్ట్గా అవ్వాలంటే ఎంజైమ్ అన్నది ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే ఆ ఎంజైమ్ అన్నది సబ్స్ట్రేట్తో బైండ్ అయ్యి యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వితౌట్ ఎంజైమ్ ఇంత పీక్కి వెళ్తుంది. ఆర్ఎల్స్ విత్ ఎంజైమ్ మనం ఎంజైమ్ ఆ రియాక్షన్లో యూజ్ చేసినట్లయితే సబ్స్ట్రేట్ అన్నది ప్రొడక్ట్గా ఈజీగా ఫామ్ అయిపోతుంది. నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. సో ఇక్కడ మనకు రియాక్షన్ ఎలా అవుతుందో చూడొచ్చు. ఏదైనా ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ అంటే ఏదైనా ఒక సబ్స్ట్రేట్ అనేది ప్రొడక్ట్గా ఫామ్ అవ్వాలంటే అది ఎంజైమ్తో కంబైన్ అయ్యి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఏదైతే ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో ప్రొడక్ట్ రిలీజ్ అయిపోతుంది ఎంజైమ్ నుంచి, అండ్ ఎంజైమ్ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఈ ఎంజైమ్ మళ్ళీ సబ్స్ట్రేట్తో ఫామ్ అవుతుంది, మళ్ళీ సబ్స్ట్రేట్తో బైండ్ అవుతుంది. సో ఈ ఎంజైమ్ మళ్ళీ సబ్స్ట్రేట్తో బైండ్ అయ్యి మళ్ళీ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. సో ప్రొడక్ట్ వచ్చేసాక ఎంజైమ్ని వదిలేస్తుంది. సో ఈ ఎంజైమ్ మళ్ళీ సైకిల్ని కంటిన్యూ చేస్తుంది, మళ్ళీ ఇంకో సబ్స్ట్రేట్కి బైండ్ అవుతుంది. సో ప్రతి ఒక్క సబ్స్ట్రేట్కి ప్రతి ఒక్క ఎంజైమ్ అనేది బైండ్ అవ్వదు. కొన్ని సబ్స్ట్రేట్కి కొన్ని స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ ఎంజైమ్స్ మాత్రం బైండ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ. సో ఈ ఎంజైమ్ వర్క్ అవుతున్న కాబట్టి ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేది ఎంజైమ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మనం పెంచే కొద్దీ ఎంజైమ్ యాక్టివిటీ పెరుగుతుంది. enzyme concentration. The rate of reaction will increase with increasing enzyme concentration. Temperature and pH. Most of the enzyme reactions rise at 10 degrees Celsius in temperature, doubles the rate of reaction. ఇప్పుడు ఏదైనా మనం ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్షన్లో టెంపరేచర్ అన్నది 10 degrees రైజ్ చేసినట్లయితే ఆ రియాక్షన్ డబల్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంజైమ్స్ అన్నవి మోస్ట్లీ 6 క్లాసెస్గా డివైడ్ అవుతాయి. అంటే అవి చేసే వాటి ఫంక్షన్స్ బేస్డ్గా అవి మోస్ట్లీ 6 క్లాసెస్గా డివైడ్ అవుతాయి. ఆక్సిడో రిడక్టేసెస్, ట్రాన్స్ఫరేసెస్, హైడ్రోలేసెస్, లయేసెస్, ఐసోమిరేసెస్, లైగేసెస్. ఆక్సిడో రిడక్టేసెస్ అంటే వీటి ఫంక్షన్ ఓన్లీ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ మాత్రమే. ట్రాన్స్ఫరేసెస్ ఏదైనా ఒక సబ్స్ట్రేట్లో గ్రూప్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ రియాక్షన్స్ సబ్స్ట్రేట్ నుంచి ప్రొడక్ట్కి. హైడ్రాలిసిస్ ఆఫ్ బాండ్స్ ఏదైనా సబ్స్ట్రేట్లో హైడ్రాలిసిస్ బాండ్స్ అన్నది ఫామ్ చేయడానికి యూజ్ చేసే ఎంజైమ్స్ని హైడ్రోలేసెస్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ లయేసిస్. ఐసోమెరేసిస్
ఐసోమర్ ఇంటర్కన్వర్షన్ రియాక్షన్స్లో మనం వాడే ఎంజైమ్స్ని ఐసోమెరేజెస్ అంటాం. లైగేసెస్ జాయినింగ్ ఆఫ్ కాంపౌండ్స్, ఇప్పుడు ఏదైనా రెండు సబ్స్ట్రేట్స్ని జాయిన్ చేయాలనుకుంటుంటే దానికి హెల్ప్ అయ్యే రియాక్షన్స్లో హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ని లైగేసెస్ అంటాం. ఈ వీడియోలో ఉన్న బయోమాలిక్యూల్స్ అంతా కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్ కట్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఎన్సీఆర్టీని మళ్ళీ చదవండి. ఎన్సీఆర్టీ లైన్స్ని మీరు ఎన్నిసార్లు చదివితే చాప్టర్లో అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో ఎన్సీఆర్టీ లైన్స్ అనేవి మర్చిపోకూడదు, ఎందుకంటే డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రతి దగ్గర టేబుల్స్ అన్నవి గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి, క్లాసిఫికేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. బయోలో 360/360 ఈజీగా వస్తాయి. బికాస్ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ అన్నవి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు.